హాయ్ అండి. ఎగ్ కర్రీ చాలా విధాలుగా చేస్తుంటారు కదా! సో, అందులో ఇదొకటి. ముందుగా ఆనియన్స్, టొమాటోస్ తీసుకొని నీట్‌గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని పోపు దినుసులు వేసి వేయించుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని కూడా వేయించుకోవాలి. ఆనియన్స్ వేగనీకి కొంచెం సాల్ట్ పడుతుంది. సో, కొంచెం సాల్ట్ వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ వేగాక కొంచెం పసుపు వేసుకొని వేయించుకోవాలి. అలాగే పచ్చివాసన పోవడానికి అల్లం పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. తర్వాత టొమాటోస్ తీసుకొని ఆనియన్స్ పైన వేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ అయినాక మూత తీసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపి 1 కప్పు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని కొంచెం ధనియాల పొడి, మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ తీసుకొని బ్రేక్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకోవాలి. ఎగ్స్ బాగా ఉడికాక మళ్ళీ టర్న్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ అయినాక తీయాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఎగ్ కర్రీ రెడీ.